వీర్య కణాల సంఖ్య అండ్ క్వాలిటీని ఎలా పెంచుకోవాలి? దీనికి ముఖ్యంగా మనకి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ కాజెస్గా ఉండొచ్చు, ఇంకొకటి హార్మోనల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు. సో వీటిని మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు? సో ఇంప్రూవైజింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఆల్కహాల్ అండ్ ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ అనేది కంప్లీట్గా మనము క్విట్ చేసేసేయాలి. క్విట్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ డయట్లో మీరు నట్స్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ క్వాలిటీ అనేది ఇంప్రూవైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హైడ్రేషన్ అనేది అడిక్వేట్గా ఇవ్వాలి. కనీసం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లీప్ అనేది అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. ఎక్సర్సైజెస్, మెయిన్గా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీని బాగా డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ అనేది మెయిన్గా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి షార్ట్ బ్రేక్స్ అనేది మీరు తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇలా మోడిఫై చేసుకున్నప్పుడు మీ స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఒక 3 months మీరు పాటించిన తర్వాత మీరు మళ్ళీ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ని చేసుకొని దాని రిపోర్ట్ని ఎలా ఉంది అనేది మీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర కలిసి తెలుసుకోండి.